వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఇప్పుడు ఏపీ హైకోర్టు రిక్రూట్మెంట్ సెల్ నుంచి రిలీజ్ అయిన డిస్ట్రిక్ట్ కోర్ట్స్ జాబ్స్కి అప్లికేషన్ ప్రాసెస్ అనేది 13 నుంచి 2వ తారీఖు మధ్యలో వచ్చే నెల 2 వరకు తీసుకుంటారు కదా. మరి ఎగ్జామ్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారు అంటే, యాక్చువల్గా ఏపీ హైకోర్టు నోటిఫికేషన్లో ఏం చెప్పిందంటే, మేము వెబ్సైట్లో పొందుపరుస్తాము ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అనేది చెప్పింది. అయితే మనం అనుకోవటం జస్ట్ గెస్ అండి, ఇది మాత్రం అంతకుమించి వేరే ఏమీ లేదు. జరిగినటువంటి ప్రొసీజర్ని బేస్ చేసుకొని మనం గెస్ చేస్తే, సపోజ్ ఇప్పుడు 13 నుంచి 2 మధ్యలో అప్లికేషన్స్ తీసుకున్నారంటే అప్లికేషన్ ప్రొసీజరు కొద్దిగా ఏమైనా ఇంకా ఎక్స్టెండ్ చేయాలని వీళ్ళు భావిస్తే, అది కూడా ఎవరు నమ్మకం పెట్టుకోవద్దు, 2 లోపు అందరు చేసేసుకోండి. సో ఒక్కొక్కసారి ఒక 1 వీక్ 2 వీక్స్ అట్లా ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారు. ఈసారి చేయకపోవచ్చు, ఒకవేళ చేస్తే లేదా ఇలాంటివన్నీ క్యాలిక్యులేట్ చేసుకున్న 10-12 తారీఖులు అనుకోండి. సో అప్లికేషన్ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత వీళ్ళు అవన్నీ చూసుకొని ఎంత వచ్చింది ఇవి అయ్యేసరికి ఆ మంత్ లాస్ట్ అవుతుంది, అంటే జూన్ లాస్ట్కి అయిపోతుంది. మరి ఎగ్జామ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రెడీ చేసుకొని అవి ప్రొవైడ్ చేయాలంటే, నాకు తెలిసి ఎగ్జామ్ అనేది జూలై లాస్ట్లో కానీ లేదా ఆగస్ట్లో కానీ ఉండడానికి అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం జూలైలో ఎక్కువ పాసిబిలిటీస్ ఉన్నాయి, ఒకవేళ తప్పితే ఎగ్జామ్ ఆగస్ట్లో ఉంటుందన్నమాట. సో అందుకని మనకి సఫిషియెంట్గా ఇప్పటి నుంచి చూసుకున్న మే, జూన్, జూలై 3 నెలలు టైం ఉందండి. అంటే మీరు ఈ 90 డేస్ని సక్రమంగా ఉపయోగించుకోగలిగితే ఎక్కువ మార్క్స్ సంపాదించడానికి అవకాశం ఉంటుంది. ఆ 90 డేస్ మీకు క్రూషియల్ పాయింట్ అన్నమాట. సో అందుకనే మ్యాక్సిమం 90 డేస్, మినిమం 60 డేస్. మీరు 60 డేస్ టార్గెట్గా ప్లాన్ వర్కౌట్ చేస్తూ 60 డేస్ని టార్గెట్గా పెట్టుకొని చదవండి. ఒకవేళ మిగతా ఎన్ని టైమ్స్ ఉంటే, ఎన్ని రోజులు ఎక్కువ టైం ఉంటే అన్ని రోజులు మనకి రివిజన్కి పనికి వస్తుంది. అంతేగాని మీరు మొత్తం ఉన్న రోజులన్నింటినీ కూడా, మనకి చేతిలో క్లియర్గా కనపడుతుంది 60 రోజులు క్లియర్గా ఉంది. ఈ 60 రోజుల్లో మనం ఏం చేయగలం అనేది చూస్తే, మిగతా ఎంత టైం ఎక్కువ వస్తే అంతసార్లు రివిజన్ చేసుకోవచ్చు. అండ్ అన్నిసార్లు మనం టెస్ట్ సిరీస్ రాసుకోవటం కానీ మిగతా పనులు చేసుకోవచ్చు. కానీ ఒక టైం లిమిట్, ఒక 60 డేస్లో మీరు ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కనుక చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. ఒకసారి దాని గురించి చూడండి. ఎవరికి నచ్చినట్టు జీకే ఒక 30 రోజులు అండ్ ఇంగ్లీష్ 30 రోజులు చదువుతారా, లేదా అట్ట కాకుండా ఒక రోజును 2గా డివైడ్ చేసి 2 పార్ట్స్గా, ఒక ఉదయం ఏమో జీకే అండ్ సాయంత్రం ఏమో ఇంగ్లీష్ చదువుతూ ఈ 60 రోజుల్లో సిలబస్ని కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేసి, తర్వాత ఎంత టైం ఉంటే అంత రివిజన్కి యాజ్ వెల్ యాజ్ టెస్ట్ సిరీస్కి ఉపయోగిస్తే చాలా బాగుంటుంది అనేది నా ఉద్దేశం. తద్విధంగా మీరు ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ని చూడండి ఒకసారి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.